వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. మహిళల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని, ఈ దేశ గౌరవాన్ని నిలపడంలో ఆరోగ్యవంతమైన మహిళలే ముందుంటున్నారని నిర్వివాదాంశం ఈ నినాదంతో ఒంగోలులో ఏపీ ప్రసూతి శ్రీ వైద్య శాస్త్ర సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ 11వ స్థాయి సదస్సు నిర్వహణలోను, ఈ సొసైటీ రాష్ట్ర స్థాయి బాధ్యతలను చేపట్టడంలోనూ ఒంగోలుకు చెందిన డాక్టర్ హరి రోహిణి కుమారి కీలక పాత్ర పోషించారు, నిర్వహించారు. ఒంగోలులో గత 40 సంవత్సరాలుగా మహిళా వైద్య నిపుణురాలిగా ప్రాక్టీస్ చేస్తున్న రోహిణి ఈ సదస్సుకు సంబంధించి పలు అంశాలను ప్రభాత్ న్యూస్ తో పంచుకున్నారు. సదస్సు అనంతరం తొలి ఇంటర్వ్యూను ప్రభాత్ న్యూస్ కి ఇచ్చారు. సదస్సు విజయవంతంగా నిర్వహించిన తీరు, 3 రోజుల పాటు చర్చించిన అంశాలు, మహిళా వైద్య రంగంలో వస్తున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాల గురించి ఆమె వివరించారు. గర్భం నుంచి ప్రసవం దాకా వచ్చే సమస్యలు, మహిళల్లో ఉత్పన్నమయ్యే వివిధ రకాల క్యాన్సర్లు తదితర అంశాలను వివరించారు. మహిళా వైద్య రంగంలో ఈ సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు వచ్చిన నూతన ఆవిష్కరణలు, పరికరాలు, సైన్స్, సాంకేతికత గురించి సదస్సు చర్చించినట్లు ఆమె చెప్పారు. డెలివరీ విధానంలో వస్తున్న మార్పులను వివరించారు. సీనియర్ వైద్యులకు, జూనియర్ వైద్యులకు మధ్య పెరిగిన అంతరాన్ని సదస్సు చర్చించినట్లు తెలిపారు. ఈ సదస్సు నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమని, ప్రకాశం జిల్లాకు ఎంతో పేరు తెచ్చిపెట్టినట్లు వివరించారు. సదస్సు నిర్వహణకు వివిధ కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీల బాధ్యతలు తీసుకున్న వారు సమర్థవంతంగా పనిచేశారని డాక్టర్ రోహిణి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి 70 మందికి పైగా వక్తలు విచ్చేశారని, వారు వివిధ అంశాలపై విలువైన సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. సదస్సు జరిగిన విధానాన్ని, చర్చించిన అంశాలను ఆమె వివరించారు. ఈ సదస్సు నిర్వహణలో తోడ్పడిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ కమిటీ సభ్యులకు తమ బాధ్యతలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమయాన్ని కేటాయించి పాల్గొన్న మహిళా డాక్టర్లకు, విచ్చేసిన అతిథులకు డాక్టర్ రోహిణి కుమారి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలుకి విచ్చేసి సదస్సులో పాల్గొని విలువైన సందేశాలు ఇచ్చిన వారందరికీ రోహిణి కుమారి ధన్యవాదాలు తెలిపారు. వారి ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. ఇక్కడ మీరు విజయవంతంగా మీ సొసైటీ సదస్సుని కండక్ట్ చేశారు. ఈ సదస్సులో గైనకాలజీ విభాగంలో మీరు గుర్తించినటువంటి అంశాలు, మహిళల ఆరోగ్యంలో మీ ఛాలెంజెస్, ఏ రకమైనటువంటి ఛాలెంజెస్ని వారు ఎదుర్కొంటున్నారు, వాటికి పరిష్కార మార్గాలు ఈ సదస్సు ఎలా స్టడీ చేసింది వివరించగలరు? నా పేరు డాక్టర్ హరి రోహిణి కుమారి. నేను చైర్మన్ ఏపీసీఓజీ కాన్ఫరెన్స్ 2026. ఈ కాన్ఫరెన్స్ 11ది. మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత 11వ సంవత్సరం అయినందువల్ల ఈ సంవత్సరం ఒంగోలుకి మనకు అవకాశం వచ్చింది. ఒంగోలులో ఇది ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడంలో మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. మన యొక్క కాన్ఫరెన్స్ థీమ్ ఏంటనగానే ఉమెన్స్ హెల్త్ నేషన్స్ ప్రైడ్. అంటే ఆరోగ్యవంతమైన స్త్రీ ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటుంది. ఆరోగ్యవంతమైన కుటుంబం ఉంటే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజం ఉంటే ఆరోగ్యవంతమైన దేశం ఉంటే పటిష్టంగా ముందుకు పోగలుగుతుంది. ఈ స్లోగాన్తో మేము ముందుకు వచ్చాము. ఈ స్లోగాన్ని అన్ని మూలాలకు తీసుకెళ్ళడానికి మనకి మీడియా మిత్రులకు అవసరం ఎంతో ఉంది. ప్రతి స్త్రీ రూరల్లో ఉన్న, అర్బన్లో ఉన్న, సిటీస్లో ఉన్న వాళ్ళ హెల్త్కి మనం ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రాధాన్యం ఇవ్వడం కోసమే మనం ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్లోని స్పెషలిస్ట్ డాక్టర్స్ వివిధ రంగాలలో ఇన్ఫర్టిలిటీ, లాప్రోస్కోపిక్ సర్జరీసు, రోబోటిక్ సర్జరీసు, జినోమిక్స్, ఇలా వివిధ రంగాల్లో కొత్త పద్ధతులు, కొత్త పరికరాలు వచ్చిన వాటి గురించి ఎలా వాడాలనేది మన వాళ్ళు చెప్తారు. అలాగే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, తిరుచి నుంచి, బెంగళూరు నుంచి ఇలా చాలామంది వైద్యులు వాళ్ళ పరిశోధనలు, వాళ్ళ కొత్త పరికరాలు వాడటము, వాటి వల్ల ఎలా ఉపయోగం ఉంటుంది అని వివరించారు. అదే కాకుండా ఇందులో కొంచెం కొత్త వైద్య విద్యార్థులు వాళ్ళ పేపర్స్, కొత్త ఇన్వెన్షన్స్ కూడా ప్రజెంట్ చేస్తారు. దీనివల్ల ఏమంటే కొత్త విధానాలు నేర్చుకొని గర్భిణీ స్త్రీలకి గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు వచ్చే సమస్యలను ఎట్లా డీల్ చేయాలి, కొత్త రకమైన మందులు, కొత్త రకమైన సర్జరీస్ అవన్నీ వాళ్ళు మనకు లైవ్ వర్క్షాప్ ద్వారా వివరించారు. ఈ కాన్ఫరెన్స్లో లైవ్ వర్క్షాప్ 1 డే, 2 రోజులు సైంటిఫిక్ సెషన్స్ ఉంటాయి. లైవ్ వర్క్షాప్లో లాప్రోస్కోపిక్ సర్జరీ ఎలా నిర్వహించాలని, కొత్తగా వస్తున్న కాస్మెటిక్ గైనకాలజీ గురించి ఎలా నిర్వహించాలని, మరలా అసలు నార్మల్గా డెలివరీస్ వాటిలో వచ్చే కాంప్లికేషన్ ఎలా చేయాలని ఇలా 3 రకమైన వర్క్షాప్స్ నిర్వహించాము. 2 సెషన్స్లో రోజు ఒక 70 మంది స్పీకర్స్ పాల్గొన్నారు.
ఈ 70 మంది రకరకాల సమస్యలు, గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలు, పిల్లలు లేని వాళ్ళకు వచ్చే సమస్యలు, క్యాన్సర్ అనేది ఎలా ముందుగా కనుగోవాలని తెలియాలి, అండ్ పర్సనల్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ అందరూ చాలా వివరంగా వివరణ చేశారు. దీనివల్ల మన డాక్టర్స్కే కాకుండా ఈ మీడియా ద్వారా వాళ్ళు ట్రాన్స్మిట్ చేసినందువల్ల మిగిలిన ప్రజలకు కూడా తెలిసి వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారని మేము విశ్వసిస్తున్నాము. ఇప్పుడు ఈ మహిళల్లో వస్తున్నటువంటి సరికొత్త సమస్యలకి ఈ కారణాలు ఏమనేది మీరు మీ అధ్యయనంలో తేలింది? ముఖ్యంగా ఏంటంటే ఫుడ్, న్యూట్రిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన దేశంలో పేదరికంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఎలా తీసుకోవాలి, కరెక్ట్ ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలియకపోవడం వల్లనే ఎర్లీ మ్యారేజెస్ బిఫోర్ 18 ఇయర్స్ మన గవర్నమెంట్ ఎన్ని సిస్టమ్స్ పెట్టినా ఇవి ఇంకా పల్లెల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల నేను ప్రెగ్నెన్సీ ఇస్తే వాళ్ళకి అనీమియా, అదర్ డిసీజెస్ రావడానికి ఎక్కువ అవసరం వస్తుంది. దీని ద్వారా మనం ఉమెన్ ఎడ్యుకేషన్ చేయాలి. 20 ఇయర్స్ దాటిన తర్వాతనే మ్యారేజ్ చేయాలని చెప్పాలి. అది ఏంటంటే ప్రసవంలో వచ్చే వాటిని గురించి మనం వివరించవచ్చు. ఇంకా ప్రసవ సమయంలో వచ్చినప్పుడు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, బ్లడ్ టెస్టులు, వాటికి మన గవర్నమెంట్ ఎంతో ఇతోధికంగా సహాయపడుతున్నది. ఏఎన్ఎంస్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ బ్లడ్ టెస్టులు చేయిస్తున్నారు. వాళ్ళని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళటానికి కూడా చేస్తున్నారు. ఇంకా డెలివరీ సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలి, వాటికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, న్యూయర్ డ్రగ్స్ వచ్చినాయి, అవన్నీ వాళ్ళు విశదీకరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్ అనేది మనకి చాలా తొందరగా ప్రాగుతున్నది మన సమాజంలో. దీనికి మనం ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే కనుక వాటిని దీన్ని డిటెక్ట్ చేస్తే ఎంతో ఉపయోగం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కానీ, మనం ప్యాప్స్మియర్ ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని ముందే కనుక్కోవచ్చు. మ్యామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని తెలుసుకోవచ్చు. కొన్ని జన్యుపరమైన క్యాన్సర్స్ వచ్చినప్పుడు వాటిని మనం బ్లడ్ టెస్టులు కొన్ని ఉంటాయి, వాటి ద్వారా ఇవి వీటికి వస్తాయా లేదా అని మనం ముందే తెలుసుకుని వాళ్ళకి ప్రికాషనరీగా ఏం చేయాలో చెప్పచ్చు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ కానీ ఉంటే వెంటనే కనుక డాక్టర్ని సంప్రదిస్తే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక డిటెక్ట్ చేస్తే దాని ట్రీట్మెంట్ పూర్తిగా నిర్ణయం చేయవచ్చు. లేట్ స్టేజెస్లో వస్తే ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు. ఇప్పుడు మహిళల ఆరోగ్యంలో చాలా క్లిష్టమైన సమస్యలు వస్తున్నాయి. మీరు ప్రజెంట్ చేసినటువంటి పరిశోధనలలో, పేపర్లలో, అట్లాగే మీ అనుభవంలో తేలింది ఏమిటి? మెయిన్గా ఏమిటంటే గర్భిణీ స్త్రీలు అనగా రెగ్యులర్ చెకప్స్ అప్ టు 6 months, ఎవ్రీ మంత్ టెస్ట్, ఫ్రమ్ 6 months టు ఎవ్రీ 15 days డాక్టర్ని చెకప్ చేసుకుని ఫర్ 9 months ఎవ్రీ వీక్ కనుక చెక్ చేసుకుంటే వీళ్ళల్లో ఏమైనా డిసీజ్, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా 11 వారాలకు ఒకసారి, 20 వారాలకు ఒకసారి, 32 weeks ఒకసారి మనం స్కాన్ చేస్తే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. గర్భస్థ శిశువులో గల ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే డిటెక్ట్ చేసి వాటిని బ్యాడ్ బేబీస్ డెలివరీ చేయకుండా వాటిని మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, కరెక్ట్ చేయగలిసినవి ఉంటే డెలివరీ అయిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, పీడియాట్రిక్ సర్జన్స్ అవన్నీ చేస్తే కరెక్ట్ చేస్తున్నారు. ఇంకా హైపర్ టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంది. నవేడేస్ హైపర్ టెన్షన్ డిజార్డర్స్ ఆర్ లెస్, but diabetes is increasing in pregnant women because of the obesity and late marriages. So మనం హెల్త్ ఎడ్యుకేషను, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్ అవి తీసుకొని ఒబేసిటీ నిర్వహించగలిగితే చాలా వరకు మన సమస్యలను తగ్గించుకోవచ్చు. చాలా సంతోషం మేడం, వెరీ కంగ్రాచులేషన్స్. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం. ఈ సదస్సులో పాల్గొన్న నేషనల్ స్థాయి ప్రముఖులు ఎవరు, వారు ఎలాంటి ప్రజెంటేషన్స్ ఇచ్చారు? Dr. Paley sir, he is aged about 76 years. He came from Kerala. He gave good demonstration of some instruments what he has invented to deliver normal delivery, to use in normal deliveries. కొన్నిసార్లు బ్లీడింగ్ ఉంటే ఎలా అరికట్టాలనే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, హౌ యూ హ్యావ్ టు డూ ది ప్రొసీజర్స్ అనేది ఆయన మనకి టీవీ ద్వారా ఆయన లైవ్ వర్క్షాప్ వీడియో ప్రజెంట్ చేసి మనకి విశదీకరించారు. Dr. Rajesh Modi, Dr. from Nagpur, Akola from Nagpur, he came and live workshop ద్వారా లాప్రోస్కోపీ సర్జరీస్, హిస్టెక్టమీస్, మయోమెక్టమీస్, హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భిణిలో ఉన్న గడ్డలు కానీ వాటిలో ఉన్న గోడలు కానీ ఎలా చేయాలని చెప్పేసి అవి డిమాన్స్ట్రేట్ చేశారు. డాక్టర్ రమేష్ గారు ఫ్రమ్ బెంగళూరు, ఆయన వచ్చి మనకి ఎండోమెట్రియోసిస్ అనే ఒక డిసీజ్ ఉన్నది.
అది ఎర్లీ స్టేజెస్ నుంచి బిఫోర్ మెన్సెస్ నుంచి మెనోపాస్ వరకు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కడుపు నొప్పి రావటము, బహిష్ట సమయంలో కడుపు నొప్పి రావటము, పిల్లలు కలగకపోవటము, మెనోపాస్ సమయంలో కూడా ఎప్పుడైతే కడుపు నొప్పి, బ్లీడింగ్ డిజార్డర్స్ అవన్నీ వస్తాయి. వీటిని ఇన్ఫర్టిలిటీ వాళ్ళతో ఓవరీని ప్రిజర్వ్ చేసి ఆ సిస్ట్ వరకు తీయటం ఎలా చేసి చూపించారు. లేట్ ఏజెస్లో అయితే యూ కెన్ రిమూవ్ ది ఓవరీ. చాలా మంచి డిమాన్స్ట్రేషన్ ఆయన లైవ్ వర్క్షాప్లో కేస్ చేశారు. అది మనకి ట్రాన్స్మిట్ చేశారు. లైవ్ వర్క్షాప్ ట్రాన్స్మిషన్ ఇది బెస్ట్ వన్ వాట్ వీ డిడ్ నౌ ఫర్ హాఫ్ డే. నార్మల్ డెలివరీస్కి ఎందుకు అంటే నార్మల్ డెలివరీస్కి అయ్యేదానికి మీ వంతు ప్రయత్నం ఈ సదస్సు ఏ రకమైనటువంటి అంశాలని డిస్కస్ చేసింది? నార్మల్ డెలివరీస్ అవ్వాలంటే ఫస్ట్ పేషెంట్కి మోటివేషన్ ఒకటి ఉండాలి. వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి రావాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తీసుకొని బేబీ నార్మల్గా వెయిట్ గెయిన్ చేస్తుంటే అదర్ డిజార్డర్స్ లేకుంటే ఎవ్రీబడి విల్ ప్రమోట్ నార్మల్ డెలివరీ ఓన్లీ. బట్ నవే డేస్ ఈ మోస్ట్లీ పీపుల్ ఆర్ మ్యారీడ్ ఎట్ లేటర్ ఏజ్ అండ్ దే ఆర్ గెటింగ్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ 30 years, మోర్ ఓవర్ 35 years అయినా నార్మల్ డెలివరీస్ కొంచెం అవకాశం తక్కువ. అండ్ దే దెమ్సెల్ఫ్ ఆర్ ఆప్టింగ్ ఫర్ నార్మల్ సిజేరియన్ సెక్షన్, దో వీ టెల్ దెమ్ బెటర్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీస్. ఇప్పుడు సిజేరియన్ డెలివరీస్ని నివారించేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సిజేరియన్ డెలివరీస్ నార్మల్గా రొటీన్గా చేయరండి. ఈ సిజేరియన్ డెలివరీ చేసుకోకుండా పేషెంట్స్ యొక్క మోటివేషన్ ఎక్కువ. వాళ్ళకి మేము చెప్పాలన్నమాట, మీరు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందమ్మా, మీరు నార్మల్గా చేస్తామని చెప్పారు. ఇంకా కొత్తగా ఇప్పుడు మీ లేటెస్ట్గా నార్మల్ డెలివరీ అప్పుడు పెయిన్ తెలియకుండా ఉండడానికి స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్థీషియా అని ఇస్తున్నారు. దానివల్ల పెయిన్లెస్ డెలివరీస్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ పెయిన్లెస్ ప్రమోటర్లు కొంతవరకు మోటివేషన్ చేయొచ్చు. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ది పేషెంట్స్ దట్ నార్మల్ డెలివరీ ఈజ్ సేఫ్ అండ్ యూ కెన్ అండర్గో నార్మల్ డెలివరీ, దట్ విల్ ఇంక్రీజ్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ ది నార్మల్ డెలివరీస్. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ఎవరెవరి కృషి ఉన్నది, పాత్ర ఉన్నది? ఈ సదస్సును విజయవంతం చేయడంలో మన ఆర్గనైజింగ్ కమిటీ ప్లస్ అదర్ గ్రూప్స్ మెంబర్స్, టోటల్ ఒక 100 మెంబర్స్ ఉన్నాం ఒంగోలు అసోసియేషన్కి. అందరూ తమ వంతు సహకారం అందించారు. ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నవాళ్ళు, అదే కాక సైంటిఫిక్ కమిటీ కొంతమంది మెంబర్స్ ఉన్నారు, ఫుడ్ కమిటీ మెంబర్స్, అలా డివైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ సపరేట్లీ. We congratulate the scientific committee and the food committee. They have given a very good food at a good ambience and different kind of food. This goes to Dr. Srimanarayana garu and Dr. Himabindu garu and Dr. Mandimala and Sara. Scientific committee will go to Prashant and Dr. Ramadevi and other members of scientific committee. The organized committee coordinate చేసి వీళ్ళందరినీ మనం ఒక పద్ధతిలో పోయేటట్టు ఎక్కువ రిజిస్ట్రేషన్స్ వచ్చేటట్లు మేము మోటివేట్ చేసాము. అలాగే దూరం నుంచి వచ్చేవాళ్ళు వి అరేంజ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ది ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, అబౌట్ ది ఆడియన్స్. మోర్ దెన్ 1500. We thought it is 15 and now it came to 2000 people attended. The speakers are very happy. They went with very happily to their places and they gave their remarks also to WhatsApp. ఇప్పుడు మొత్తం మీద మీ అల్టిమేట్ ఫీలింగ్ ఏమిటి ఈ సదస్సు నిర్వహణ పట్ల? ఈ సదస్సు నిర్వహణ మాకు ఎంతో సంతోషదాయకంగా ఉందండి. నెవర్ ఎక్స్పెక్ట్ ఇన్ ఒంగోలు. ఎవ్రీబడి సేయింగ్ దట్ ఒంగోలు ఏది మారుమూల ప్రదేశం, ఇక్కడ ఇంత మంచిగా జరుగుతుంది, మీరేం చేయగలరు అన్నారు. కానీ మేము చేసి చూపించాము. ఇట్ ఈజ్ అవర్ యూనిటీ. మా యూనిటీ వల్ల మేము అందరం కలిసి కష్టపడి వీఆర్ ట్రయింగ్ ఫ్రమ్ 10 months. దట్ ఈస్ ఫ్రమ్ September వీఆర్ ట్రయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ వీఆర్ టేకింగ్ అండ్ ఇట్ మేడ్ ఎ సక్సెస్. అండ్ we are invited for inauguration. Our health minister with some health duty could not attend. Health minister and MLAs Dr. Swami garu, Dr. Gottupati Rai Kumar garu, these 3 ministers and 4 MLAs we invited. And we invited also Mr. Trivikram Srinivas. He also gave as a celebrity and his talk also at increased our registration. Many people want to see him also. And our cultural program is highlight with gala dinner. And there are so many cultural items. Our doctors performed few dances and others from the event they have arranged in ambience. It is very good for our committee to celebrate the success of our meet. We thought it will be 1500 maximum, but it came to 2000 to 3000 people for our dinner and on 11th also. మీరు ఆవిష్కరించిన పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి డాక్టర్ గారు? మేము రాసిన
పుస్తకం మా సావనీర్ అనే ఒక బుక్ ఉంది. దాంట్లో ఆల్ కమిటీస్ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫొటోస్తో పాటు మెసేజెస్ ఫ్రమ్ ది హెల్త్ మినిస్టర్ ఫర్ అవర్ ఎమ్మెల్యే, ఫర్ ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, అండ్ ఆల్సో ఫ్రమ్ ది చైర్మన్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ అండ్ ఆల్ దోస్ speakers, those who have given their speech, they have given a short notes of what they are giving, everything printed in that. And moreover, some sponsors, some doctors, they have given, some people, those who have given, we have mentioned their names also in our souvenir. ఇప్పుడు గైనిక్ విభాగంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ మహిళా సీనియర్ డాక్టర్లు వారు అంటే మీతో పాటు ఫేస్ చేసేటువంటి అంశాలు ఏమిటి? ఈ అంశాలన్నిటికీ ఈ సదస్సులో పరిష్కారం లభించింది అని మీరు భావిస్తున్నారా? మేము ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామండి. అప్పటికి ఇప్పటికీ సైన్స్ ఎంతో డెవలప్ అయింది. ఈ పాత ప్రొసీజర్స్ అన్ని కొత్త లేటెస్ట్గా ల్యాప్రోస్కోపీకి వచ్చినాయి, రోబోటిక్ కూడా వచ్చింది. రోబోటిక్ ఇంకా మన ఒంగోలు రాబోయిన ల్యాప్రోస్కోపీ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. ఫ్యూ డేస్లో మనకి రోబోటిక్ కూడా వస్తుంది. అలాగే చాలా మెడిసిన్స్ ఫర్ డిసీజెస్, కొత్త రకం మెడిసిన్స్ చాలా ఉన్నాయి. నవేడేస్ టు ట్రీట్ ది కాంప్లికేషన్ is very easy than before. Then the only few drugs are there, but now so many drugs are there. So now the infertility rate also increases. So to treat an infertility patient is very difficult and cost effective also. So many infertility doctors are also here in Ongole. They are treating and make the people their treatment successful to give a baby to these infertile couple. ఇప్పుడు చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, అట్లాగే కొత్తగా ఇటీవల వైద్య రంగంలో తన విద్యను అభ్యసించి తీసుకొని వస్తున్నటువంటి డాక్టర్స్ ఉన్నారు. వీరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని, అట్లాగే అప్డేట్ కావాల్సినటువంటి అంశాలని, టెక్నాలజీని, సైన్స్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో ఏ రకమైనటువంటి అంతరాలు ఉన్నాయని అనుకుంటున్నారా? డెఫినెట్గా చాలా అంతరాలు ఉన్నాయండి. మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు జస్ట్ బ్లడ్ షుగర్ అండ్ బీపీ చూసి మేము సర్జరీస్ చేసేవాళ్ళము. బిగినింగ్లో మేమే అనస్థీషియా కూడా ఇచ్చుకునేవాళ్ళం, స్పైనల్ అనస్థీషియా. Later on, the anesthetist came to Ongole, so he used to give anesthesia. And we are having few drugs, and complications are more that time because that cannot be treated, which we want blood more and the drugs also. But తర్వాత చాలా అడ్వాన్సెస్ ఇన్ డ్రగ్స్ వచ్చినాయి, చాలా టెక్నిక్స్ వచ్చినాయి. ఇప్పుడు ముందు మేము ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, గర్భాశయంలో ఉన్న గడ్డలకు కానీ, కణుతులకు కానీ, ట్యూబెక్టమీ ఇలాంటి చిన్న వాటికి కూడా. ఇప్పుడు అవన్నీ ల్యాప్రోస్కోపీ ద్వారా చేయటం వల్ల పేషెంట్స్కి ఇన్పేషెంట్గా ఉండే సమయం తగ్గిపోయింది. 24 to 48 అవర్స్లో మేము డిశ్చార్జ్ చేస్తున్నాం పేషెంట్ని. ఈవెన్ నార్మల్ డెలివరీ ఇస్ ఆల్సో ఈ పేషెంట్ విల్ బి డిశ్చార్జ్ ఆఫ్టర్ 12 hours. ఇంతకుముందు అయితే పేషెంట్స్ అన్ని 4-5 రోజుల నుండి అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు పేషెంట్స్ కూడా టైం ఉండదు. డాక్టర్స్ కూడా ఏంటంటే ఇది ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ డ్రగ్స్ ఇచ్చినందువల్ల కాంప్లికేషన్ రేట్ తగ్గిపోయింది కాబట్టి unless any complication the patient is not staying more than 2 days in any hospital. ఇప్పుడు సామాన్యులకి, మధ్యతరగతి మహిళలకి కాస్త తక్కువ స్థాయిలో, తక్కువ ఖర్చులో వైద్యం అందించేటువంటి విధానం ఏదైనా మీరు కనుగొనే అవకాశం ఉన్నదా? మేము కనుగొనాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈ గివింగ్ ది ఆరోగ్యశ్రీ స్కీమ్ను. వాళ్ళు దాని ద్వారా ఎక్కడైనా వాళ్ళ ఇష్టం వచ్చిన ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్లో ఏ విధమైన సర్జరీస్ అయినా ఫ్రీగా చేయించుకోవచ్చు, డబ్బులు కూడా పెట్టవసరం లేదు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆల్సో దే ఆర్ ప్రమోటింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ సర్జరీస్. ఇఫ్ ఇంకా ఎక్విప్మెంట్ వస్తే ఒంగోలు గవర్నమెంట్ ఆల్సో దే కెన్ మేక్ మిరకల్స్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్.